జోజో అనే కోతి ప్రతిరోజు కూలీ పని చేస్తూ తనకు వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకునేవాడు. ఒకరోజు తన తోటి కోతి మిత్రులు జోజో తింటున్న ఆహారాన్ని లాక్కుని క్రింద పడేసి ఎగతాళి చేశారు. జోజో చాలా ఏడ్చాడు. మరుసటి రోజు నుండి చాలా కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బులతో చిన్న పల్లీల వ్యాపారం పెట్టాడు. ప్రతిరోజు కాల్చిన పల్లికాయలు అమ్మి డబ్బు పోగు చేసుకునేవాడు. ఒకరోజు తను పల్లీలు కాలవడానికి సంచిలో నుండి ఒక పల్లికాయ తీశాడు. అది ఒక బంగారు పల్లికాయ. దాంతో జోజో దశ మారి రిచ్ అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత జోజో హోటల్లో భోజనం చేస్తుండగా బయట తనను ఎగతాళి చేసిన మిత్రులు ఆహారం కోసం వెతకడం చూసి వారిని లోనికి పిలిచి తనతో కూర్చోపెట్టుకుని వారికి భోజనం పెట్టించాడు. అప్పుడు వారు, మేము నీ ఆహారాన్ని లాక్కుని ఎగతాళి చేసినప్పటికీ మాకు ఎందుకు అన్నం పెడుతున్నావని అడిగారు. అప్పుడు జోజో నవ్వుతూ, మనల్ని ఇబ్బంది పెట్టిన వారైనా సరే ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం తప్పు కాదు అని చెప్పాడు. తర్వాత అందరూ సంతోషంగా భోజనం తిని వెళ్లిపోయారు. కానీ జోజో ఏడుస్తూ ఈ వీడియోకి కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదని కారులో కూర్చుండిపోయాడు.